మరి సింగిల్ విండో వైస్ చైర్మన్ హసన్ గారికి, అదేవిధంగా విలేజ్ కమిటీ చైర్మన్ గంగారెడ్డి గారికి కూడా వేదికపైకి రాగలరు. అదేవిధంగా మాజీ గడిచినటువంటి 7-8 మాసాలు అయినప్పటికీ కూడా మధ్యలో ఒక 84 రోజులు ఎలక్షన్ కోడ్ రావడం జరిగింది. మరి గత కొనసాగిస్తూ మరి ప్రతి ఒక్క పథకాన్ని కొనసాగిస్తూ మరి ఈరోజు రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత మరి మరొక 5-6 స్కీములు వచ్చినాయి. మరి మీరందరూ కూడా దయచేసి ఆలోచన చేసుకోవాలా. ఎందుకంటే ఆ రోజు ఏదైతే మనం ఎలక్షన్లో ఇచ్చామో మాట ముఖ్యమంత్రి గారు ఉచిత పథకాల గురించి 6 చెప్పారు, అందులో 5 అయినాయి. మరి మీరు కూడా దయచేసి అర్థం చేసుకోవాలా. ముఖ్యంగా సార్ ఇక్కడ మేము ఎమ్మెల్యే గారికి వినయించేది ఏంటంటే, ఇది కొండూరు అంటే చాలా పెద్ద రైతులు ఉంటారు సార్. కాబట్టి ఇక్కడ భూమి కూడా ఎక్కువనే ఉంటుంది. సుమారుగా సంక్షేమ పథకాలు చెప్తున్నాము, ఎలాంటి ఆధారపడద్దు. మన సార్ కూడా మనకు మీ గ్రామస్తులకు ద్వారా ఈ మండలం ద్వారా మొత్తం మెసేజ్ ఇస్తారు. కాబట్టి దయచేసి మీరు ఈ నెల మిగతా పలు విషయాలు కూడా ఇక్కడ స్టేజ్ మీద ఉన్నటువంటి అందరూ మాట్లాడతారు. గంగన్న గారు ఇప్పుడు అనుకున్నది నేను ఎక్కడి నుంచి సొసైటీ మేము అడుగుపెట్టామంటే మేము గోడౌన్స్ కడదాం, కొన్ని అభివృద్ధి కార్యక్రమం చేద్దాం, మరి ఒక రైస్ కానీ ఇంకా పెద్ద గోడౌన్స్ అని కడదామని అనుకున్నాం. అందులో భాగంగా పెద్దవాళ్ళు కొందూరు 2 గోడౌన్లు ఏర్పరచుకున్నాం. దానికి ఎమ్మెల్యే గారు సార్కి చెప్పినాం, సార్ మాకు కొంచెం ఫండ్స్ కావాలా, సొసైటీ కొద్దిగా ప్రాబ్లం ఉన్నది, కొన్ని పెద్ద లోన్స్కు ఎలిజిబుల్ కాలేకపోతుంది సార్, మరి మీ సహకారం కావాలి సార్ అంటే సార్ కూడా హామీ ఇచ్చాడు. అక్కడ ఉన్న 2 ఎకరాల భూమిలో కూడా పెద్ద గోడంగానే రైస్ మనం వేద్దామనుకుంటున్నాం. సార్కి అదే వినియోగించుకుని సార్ కూడా హామీ ఇచ్చాడు ఇస్తామని. అది మేము మా బాడీ ఎప్పటి నుంచి మందు కొరత కానీ రైతులకు అనుకూలంగా ప్రతి విషయంలో మేము వెనక వేయకుండా అన్ని అందుబాటులో ఉంచుతున్నాం. దానికి రైతులు కూడా సహకరించాలా. కొంత ముందే కొద్దిగా మా స్టాఫ్ ఆధ్వర్యంలో కొద్దిగా ఇబ్బంది అయ్యి కొంత రైతులకు ఆన్లైన్ ఓటకు కొంత ఇబ్బందులు అయింది. దాన్ని కూడా సార్ దృష్టికి తీసుకెళ్ళాము, అది కూడా పరిష్కారం. సార్ మాకు అండగా ఉండాలని కోరుకుంటూ అందరికీ మన రూరల్ ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా మన మండల అధ్యక్షుడు డాక్టర్ రవీంద్ర గారికి, మన ఐడీఎంఎస్ చైర్మన్ మన తారసింగన్న గారికి, నా తోటి డైరెక్టర్లకు, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, వైస్ చైర్మన్ గారికి, అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. అదే రైతులకు రుణమాఫీ గురించి కొంచెం ఇంట్రెక్స్లో ప్రాబ్లం జరిగిందని చెప్పేసి రైతులు గడబడి చేయకముందే మేము ఆల్రెడీ సార్ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. సార్ సుత ఎస్కాప్ వాళ్ళతో అందరితో మాట్లాడి వాళ్ళకి ఎటువంటి నేను వచ్చి చెప్తా, ఏ విధమైన వాళ్ళకు 133 మందికి మాత్రం హామీ ఇచ్చిన దాని గురించి వెనకాడ అని చెప్పేసి 2-3 సార్లు చెప్పడం జరిగింది సార్ను కలిసి. ఇంకా కొన్ని సమస్యలు ఉంటే సిఓ గారిని వస్తుంటే వెంటనే సస్పెండ్ చేయించాడు సార్. ఇంకా ఏది ఉన్నా మేము వెంబడి మేము ఉంటాం, మీరు ముందు అభివృద్ధి కొరకు దేనికైనా నా దృష్టికి తీసుకెళ్ళండి, వెళ్ళ రాత్రి 12 గంటలకైనా ఫోన్ లిఫ్ట్ చేస్తా అని చెప్పిండు. అదేవిధంగా చూస్తాం సార్ వెళ్ళవేళ మాత్రం అందుబాటులో ఇప్పటికైతే ఫోన్ చేస్తే వెంటనే రెస్పాన్స్ ఒక లేవటకుండా మళ్ళీ 10 నిమిషాల తర్వాత ఫోన్ చేసి సహకారాలు అందిస్తుండు. అదేవిధంగా వెళ్ళకపోతుందో అట్లనే ఉండి మాకు ఇంకా ముందుకు నడిపిస్తాడు అని చెప్పేసి. ఇంకా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్, అదే ఉంటే ఊరోళ్ళు చెప్తారు. నేను సొసైటీ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారికి, ఈ వేదికను అలంకరించినటువంటి పెద్ద, నా యొక్క గ్రామంలో పట చిన్న 2-3 సమస్యలు ఉన్నాయి సార్. వాటిని మీ దృష్టికి తీసుకొస్తున్నాం, వాటిని మీరు పరిష్కరిస్తారని మేమైతే ఆశిస్తున్నాం. ఒకటైతే ప్రైమరీ స్కూల్లో ఒకటే బాత్రూమ్ ఉన్నారు సార్. హెచ్ఎం గారు ప్రతిసారి కూడా మమ్మల్ని అదే గుర్తు చేస్తున్నారు. పిల్లలకు ఇబ్బంది అవుతుంది, వర్షాకాలం ఉంది, బయటకు వస్తే ప్రాబ్లం అవుతుంది అనేది వాళ్ళు మా దృష్టికి వస్తుంది. కాబట్టి దాన్ని మీరు పరిష్కరిస్తారని చెప్పేసి అయితే మేము అనుకుంటున్నాం. అదేవిధంగా హై స్కూల్ ప్రహారీ కూడా పడిపోయింది సార్. దాంతో కూడా దాంట్లోకి జనాలు ఎవరంటే వాళ్ళు పోవడం, అక్కడ కార్యక్రమాలు అయితే చేయడం జరుగుతున్నది.
కాబట్టి దాన్ని కూడా మీరు పూర్తి చేసి ఆ స్కూల్ యొక్క ఆవరణను క్షేమంగా ఉంచుతారని చెప్పేసి కూడా మీ దృష్టికి ఇస్తున్నాం సార్. ఇంకోటి అయితే ఉన్నదో ఇక్కడ పోషమ్మ గుడి ఉన్నది సార్. అక్కడ ప్రతిసారి కూడా ప్రతిరోజు వాటర్ అవసరం పడుతుంది. కిలోమీటర్లలో అక్కడికి ముడతారు సార్. వాళ్ళు వర్షాకాలం వచ్చిందంటే ఒక 2 ఓడీలు ఉన్నాయి, ఆ వాటర్ వస్తున్నది, దాంట్లో పిల్లలు పోతందు కోసం ఇబ్బంది అవుతుంది సార్. కాబట్టి ఆ యొక్క రోడ్డుకు మీరు ఒక 2 వంతెనలు కట్టి ఆ రోడ్ సాగు చేపిస్తే స్కూల్ నిజామాబాద్ డాక్టర్ భూపతి రెడ్డి గారు, అదేవిధంగా ఈ కార్యక్రమ అధ్యక్షులు పిఎస్సిఎస్ అధ్యక్షులు సిరికొండ మిత్రుడు గంగాధర్ గారు, మరి మండల పాట అధ్యక్షులు రవి గారు, పెద్దలు గౌరవనీయులు ఉప గంగారెడ్డి అన్న గారు, పెద్దలు గౌరవనీయులు శేఖర్ గౌడ్ అన్న గారు, ఎర్రన్న గారు, భాస్కర్ రెడ్డి గారు, మరి సొసైటీ ఉపాధ్యక్షులు, మరి సొసైటీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, మరి ఇక్కడ కూర్చున్నటువంటి పెద్దలందరికీ, మరి కొండూరు గ్రామ రైతులకు, అదేవిధంగా వివిధ మండలాల నుంచి వచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు, మరి సోదరులకు సోదరిమణులకు పేరు పేరున అమ్మలకు అక్కలకు అందరికి పేరు పేరున సహకార సంఘం తరపు నుంచి సహకార వందనాలు తెలియజేస్తూ, ఇవాళ సిరికొండ మండలంలో మరి మన నియోజకవర్గంలో అతిపెద్ద సొసైటీ అయినటువంటి సిరికొండ సొసైటీ, మరి దీనిలో మరి తాండాలు మరి గ్రామాలు కలుపుకుంటే దాదాపు 25 నుంచి 26 గ్రామాలు ఉన్నాయి. మరి దీనికి 25 ప్యాడీ సెంటర్స్ ఉన్నాయి. మరి ఇవాళ మన నియోజకవర్గంలో అతిపెద్ద సొసైటీ ఏదంటే మరి సిరికొండ సొసైటీ అనొచ్చు. మరి ఇక్కడ ఉన్నటువంటి రైతులంతా మరి పొటెన్షియల్ రైతులు, ఎక్కువగా పంటలు పండించి మరి కష్టపడి పంటలు పండించే రైతులు, మరి వారికి ఇవాళ గౌరవనీయులు పెద్దలు మన శాసనసభ్యులు భూపతి రెడ్డి గారు సార్ గారి ఆధ్వర్యంలో 2 గోడౌన్స్ మరి కట్టుకోవడం జరిగింది. మరి చాలా సంఘాలు మరి గతంలో కమర్షియల్ బ్యాంక్స్ లేకుండా మరి ఆనాడు ఏదైతే సహకార సంఘాలు ఉన్నాయో రైతులకు ఫర్టిలైజర్ కావచ్చు, వీటిని తక్కువలో తక్కువ 2000 మంది సభ్యుల నుంచి 3000, 5000, 6000 మంది మరి రైతులు సభ్యులు ఉంటారు. మరి ఇటు సభ్యులు మరి ఇటు పాలక వర్గము కలిసి ఈ సంఘాలను బలోపేతం చేసుకొని మరి రైతులకు సేవ చేసే, పొద్దున లేవగానే సేవ చేసే సంస్థ ఏదైతే అనుకుంటే మరి ఇవాళ సహకార సంఘము. మరి ఇవాళ ఇక్కడ కొండూరు గ్రామంలో ఇంత పెద్ద బ్రహ్మాండమైన మరి గోడౌన్ కట్టుకున్నామంటే అది సహకార సంఘము. మరి మన నాయకుడు భూపతి రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి ఇవాళ సాధ్యం చేసుకోవడం జరిగింది. ఇక్కడ మనం ఆలుగొండలో కట్టుకున్నాము, మరి సిరికొండలో బ్రహ్మాండమైన గోడౌన్ ఉంది, అక్కడ ఒక కాంప్లెక్స్ ఉంది. మరి రాబోయే రోజుల్లో మరి ఎక్కడైతే పెద్ద విలేజ్లు ఉన్నాయి అక్కడ కూడా సహకార సంఘం ఆధ్వర్యంలో గోడౌన్స్ కట్టుకొని మరి ముందుకు వెళ్ళాలి. రైతులకు ఫర్టిలైజర్ కావచ్చు, లోన్స్ కావచ్చు, ఇంకా మనము సహకార సంఘము రైతుల కోసం ఏదైనా పని చేయడానికి సిద్ధంగా ఉంటుంది. రాబోయే రోజుల్లో మరి గౌరవ ఎమ్మెల్యే గారు మన రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన మరి సహకార సంఘాలను ఇంకా బలోపేతం చేస్తే మేము పని చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎక్కడైతే చిన్న చిన్న తప్పులు ఉన్నాయో అధికారులు ఆనాడు మరి సహకార సంఘాల్లో ఓన్లీ పుస్తకాల పరంగానే మరి లావాదేవీలు జరిగేటి. మరి ఇలా ఈ సమస్యలు వస్తున్నాయంటే ఆనాడు ఉన్నటువంటి సెక్రటరీలు చేసినటువంటి తప్పులు. బాలరాజ్ నాయక్ గారు ఇటు రావాల్సిందిగా కోరుతున్నాము. మరి గిరిజన నాయకులు ఎవరైతే ఇటు రావాలి, మరి ఆనాడు జరిగినాయి. మరి ఇవాళ అదే తప్పు ఇవాళ సిరికొండ సొసైటీలో కావచ్చు, ఇంకో సొసైటీలో జరిగింది. ఇవాళ ఆన్లైన్ సిస్టమ్ వచ్చింది సార్. మీ ఆధ్వర్యంలో ప్రతి సొసైటీలో మంచి క్వాలిఫైడ్ ఆపరేటర్లను పెట్టి మరి రైతులకు సేవ చేసే భాగ్యం మాకు కల్పించాలని మేము ఎప్పుడో చేసుకున్న, మా తల్లిదండ్రులు చేసుకున్నటువంటి పుణ్యము ఇవాళ నేను గత 30 సంవత్సరాల నుంచి సహకార సంఘాల్లో పనిచేస్తున్నాను. సొసైటీ డైరెక్టర్ గా, బ్యాంకు డైరెక్టర్ గా, ఇలా సొసైటీ చైర్మన్ గా, ఇలా సార్ పుణ్యం వలన ఇలా DCMA చైర్మన్ గా కూడా నేను మీ ముందు వచ్చి ఇవాళ మాట్లాడుతున్నానంటే మరి ఇలా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు, భూపతి రెడ్డి గారి యొక్క చలవన్నే ఒక గిరిజనుడిని ఈ స్టేజ్ మీద తీసుకొచ్చి మరి పని చేస్తున్నాం. మేము పని చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇలా మన నియోజకవర్గంలో 22 సొసైటీలు ఉంటాయి. ఆ సొసైటీలో ఎలాంటి సమస్యలు వచ్చినా ఖచ్చితంగా మేము అటెండ్ అయ్యి, అక్కడ ఏ సమస్య రైతుకు వచ్చినా మేము అటెండ్ అయ్యి
మరి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని మీ అందరి ముందు మరి ఎమ్మెల్యే గారికి మీ అందరికీ మరి ఇక్కడ ఉన్నటువంటి రైతులకు మరి మా సొసైటీ సోదరులకు అందరికీ తెలియజేస్తూ మరి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ జై సహకార్. థ్యాంక్ యూ. సిరికొండ మండలం సిరికొండ సొసైటీ ఆధ్వర్యంలో మనం ఈరోజు వాల్వేట్ పెద్దవాల్వేట్ గ్రామంలో 23 లక్షలతోని మరి కొండూరు గ్రామంలో 21 లక్షలతోని సహకార సంఘం నుండి రైతులకు కావాల్సిన గిడ్డంగుల గోడౌన్ల నిర్మాణానికి ఇవాళ మనము ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మరి నాతో పాటు వచ్చినటువంటి మన మండల పార్టీ అధ్యక్షుడు పాకారం రవి గారు, అదేవిధంగా మీ సింగిల్ విండో చైర్మన్ రంగారెడ్డి గారు, అదేవిధంగా డిసిఎంఎస్ చైర్మన్ పెద్దలు తారాచంద్ గారు, మరి పెద్దలు వరుణ గారు, భాస్కర్ రెడ్డి గారు, అదేవిధంగా మరి శేఖర్ గౌడ్ గారు, ముప్పు గంగారెడ్డి గారు, మరి మీ గ్రామ పెద్దలు గంగారెడ్డి గారు, అదేవిధంగా మరి సొసైటీకి సంబంధించిన అందరూ డైరెక్టర్లకు పేరు పేరున అందరికీ, మరి రాజారెడ్డి గారికి, భాస్కర్ రెడ్డి గారికి, మరి అక్కడ అమృతపూర్ గంగారెడ్డి గారు ఉన్నారు, అలా మరి మన ఇందల్వాయి మన ఈయన నవీన్ గౌడ్ గారు ఉన్నారు, మన పెద్దలు లిమ్మన్న గారు, ఈ గ్రామ పెద్దలవరా, మరి ఇక్కడ ఉన్నటువంటి అక్కడ అందరికి అమ్మ రామ కమిటీ ఓకే. సొసైటీ చైర్మన్ గంగాధర్ గారు, డైరెక్టర్ చిన్నారెడ్డి గారు, కమిటీ గుంగారెడ్డి గారు, వీళ్ళు అంటే సీనియర్ నాయకులు అంటారు. ఓకే. మీకు అందరూ కూడా కూర్చునే అవకాశం లేకుండా కొంచెం కూర్చొని తక్కువ ఉన్నాయి, మన్నించాలా, ఆలస్యం కూడా ఉంది. అయితే ఈ శుభ కార్యక్రమానికి మీకు వచ్చినందరూ కూడా మరి నమస్కారం తెలియజేసుకుంటూ 2023 డిసెంబర్ ఇక్కడ కొండూరు గ్రామానికి వచ్చి మేము ఎన్నికలప్పుడు మేనిఫెస్టో అప్పుడు చెప్పినాం, రైతులందరికీ కూడా 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని ఆ రోజు చెప్పినాం. చాలా మంది అప్పుడు ఉన్నటువంటి అధికార పార్టీ నాయకులు కేసీఆర్ కుటుంబ సభ్యులు కావచ్చు, వాళ్ళ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు, చాలా మంది అప్పుడు హేళన చేశారు. ఏమని హేళన చేశారంటే తెలంగాణ అంతా మొత్తం అప్రపాలు చేసేసాం, మేము 7 లక్షల కోట్ల అప్పు చేసాం, కేసీఆర్ 1 లక్ష రూపాయల రుణమాఫీ చేయలేదు, మరి రేవంత్ రెడ్డి ఎట్లా రుణమాఫీ చేస్తాడు, మరి వీళ్ళతో అవుతుందా, వీళ్ళకి అధికారం వచ్చదా, వీళ్ళేమో గవర్నమెంట్ ఫామ్ చేసేది ఉన్నదా, వీళ్ళేమో చేసేది ఉన్నదా, మరి అవన్నీ ఒట్టి మాటలు, మరి కాంగ్రెస్ వాళ్ళు మాటలు చెప్పిపోతున్నారని ఆ రోజు మాట్లాడింది. కరెంటు విషయంలో కూడా అంతా మాట్లాడిండు, కాంగ్రెస్ పార్టీ వస్తే కరెంట్ ఉండదని రకరకాల హేళనలు. ఇవాళ కేసీఆర్ ప్రభుత్వం పోయింది, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యం, ప్రజాపాలన, మరి రేవంత్ రెడ్డి గారి పరిపాలన, ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఇలా కాంగ్రెస్ పార్టీ పరిపాలన చేస్తుంటే ఇలా కరెంట్ ఉండలేదా? ఇవాళ రైతులకు రుణమాఫీ కాలే. మరి అయితే ఆ రోజు చెప్పినాం 2 లక్షల వరకు ప్రతి కుటుంబానికి రుణమాఫీ చేస్తామని చెప్పినాం. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత చూస్తే ఎక్కడ చూసినా కానీ అప్పుడు పుట్టనే. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ చూద్దామా 70,000 కోట్లు, సివిల్ సప్లై చూద్దామా 50,000 కోట్లు, కాళేశ్వరం పైన చూద్దామా 90,000 కోట్లు, ఇలా రకరకాల అప్పులు చేసి మొత్తము తెలంగాణ అంతా దోచుకొని కుటుంబం మరి మొత్తం 7 లక్షల కోట్లు అప్పు చేసిపోయింది కేసీఆర్. మనం వచ్చి అన్ని ఇల్లు ఎదుర్కొనే సరిగ్గా 3 నెలలు అయిపోయింది. 3 నెలలు రాగానే పార్లమెంట్ ఎన్నికలు వచ్చాయి, మళ్ళీ 3 నెలలు ఎన్నికలు కూడా. సరే ఏదన్నా కానీ ఎన్నైనా సమస్యలు రాని మరి మన రైతులకు ఇచ్చిన మాట, మరి కాంగ్రెస్ పార్టీ అది కూడా సోనియా గాంధీ గారి కుమారుడు ఇందిరాగాంధీ మనం కూడా వచ్చి చెప్పిపోయింది. కాబట్టి మనము ఎంత కష్టమైనా కానీ రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పి పైసా కూడబెట్టి ఇవాళ మన రైతులకు రుణమాఫీ చేసినాం. మన పోయిన నెల 15వ తారీఖున మనం ఒక జీవో ఇష్యూ చేసుకున్నాం మన గవర్నమెంట్ నుండి. జీవో నంబర్ 567
15వ తారీఖు 7వ నెల మనం రిలీజ్ చేసాం. దాంట్లో ఏం చెప్పినామంటే రైతులకు కావాల్సిన 41 లక్షల మంది రైతులకు 2 లక్షల రూపాయలు కుటుంబానికి మేము మాఫ్ చేస్తాం. అలా 31,000 కోట్లు అవుతాయని చెప్పినాం. దానికి జీవో కూడా ఇష్యూ చేసాం, క్యాబినెట్ లో డిసిజన్ తీసుకున్నాం. తర్వాత పోయిన నెల 18వ తారీఖే 1,00,000 రూపాయల వాళ్ళు రుణమాఫీ చేస్తాం. మొన్న 30వ తారీఖు నాడు 1,00,000 రుణమాఫీ చేస్తాం. మొన్న 15 ఆగస్టు నాడు మళ్ళా 2 లక్షల రూపాయలు ఉన్న వాళ్ళకు రుణమాఫీ చేస్తాం. ఇవాళ మనకు 22 లక్షల మంది రైతులకు మనం రుణమాఫీ చేస్తాం. ఎంతమంది? 22 లక్షల మందికి మనం రుణమాఫీ చేస్తాం. కుటుంబాలు, రైతులు కాదు వాళ్ళ కుటుంబాలు. ఇవాళ ఇంకా కొంతమంది చేసేది ఉంది, వాస్తవమే. దాంట్లో కారణాలు ఏంటంటే కొంతమందికి ఏమో రేషన్ కార్డు లేవు. మీరు అడగచ్చు రేషన్ కార్డుకు భూమికి ఏం సంబంధం అని. ఒక కుటుంబాన్ని నిర్ధారించాలంటే ఆ కుటుంబంలో ఎంతమంది వ్యక్తులు ఉన్నారు, మన కుటుంబంలో 2 ఉన్నారా, 3 ఉన్నారా, 4 ఉన్నారా, మన కుటుంబం 2 లక్షలు అంటే ఎవరెవరు ఆ కుటుంబ సభ్యులను తెలియడానికి వైట్ రేషన్ కార్డు అవసరం ఉంటుంది. ఈ పైన పరిపాలన చేసినటువంటి ఈ దుర్మార్గులు 15 నుండి ఒక్క రేషన్ కార్డు ఇవ్వాలి. ఎన్నో కొత్త కుటుంబాలు ఏర్పడ్డాయి, కొత్త పెళ్లిళ్ళైనాయి, కొత్త కుటుంబాలు ఏర్పడ్డాయి. పిల్లల పెళ్లిళ్ళనే వాళ్ళు సపరేట్ సంసారం పెట్టుకున్నారు, సపరేట్ కుటుంబాలు ఏర్పడ్డాయి. 10 ఏళ్లలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలే. మనం ప్రజాపాలనలో అప్లికేషన్ అడిగితే దగ్గర 90 లక్షల అప్లికేషన్ వచ్చింది రేషన్ కార్డులే. అంటే ఇంకా అది వల్ల మనం ఏమంటున్నాం, రేషన్ కార్డు లేకుండా మరి మీ దగ్గరగా ఎలక్షన్ మరి ఎవరు అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ వస్తాడు మీ ఇంటింటికి వచ్చి ఆయన దగ్గర మీరు అప్లికేషన్ ఫారం ఫిల్అప్ చేసుకోవాలా. మీ పక్కింటి వాళ్ళు అడుగుతారు, మీ ఎవరు అడుగుతారు, ఈయన మీ కుటుంబ సభ్యుడు మీ అన్న తమ్ముడా కొడుక ఏమైతుందని అడిగి మీరు అది కుటుంబ సభ్యులు ఒక నిర్ధారణ చేసి బ్యాంకులో మరి ఆ సైట్ కు అప్లోడ్ చేస్తారు. ఇవాళ తెల్ల రేషన్ కార్డు లేకుండా వస్తుంది. ఇవాళ కొంతమంది ఒక దగ్గర 5.5-6 లక్షల మందికి 2 లక్షల లోపల ఉన్న వాళ్ళకు కూడా రాలే. వాస్తవమే అది. దానికి కారణం ఏంటంటే ఆధార్లో తప్పులు పడ్డాయి కొన్ని, లేదంటే బ్యాంక్ వాళ్ళు తప్పులు చేసి మన కొండూరు గ్రామంలోనే మన సిరికొండ దీంట్లో ఏది సొసైటీలోనే 130 మంది రైతులు నవంబర్ లోన్ తీసుకున్నారు. లోన్ తీసుకుంటే వాళ్ళు ఆ కారోబారు సీఈఓ వాళ్ళు ఏమిటి ఆయన ప్రాబ్లం చేయబట్టి వాళ్ళు డేటా ఎంట్రీ ఫిబ్రవరిలో ఎంట్రీ చేసిన మళ్ళీ వాళ్ళ డేటా రాలేదు. తర్వాత మన వాళ్ళు చైర్మన్ గారు వీళ్ళందరూ వచ్చి చెప్తే వెంటనే మనము సెంట్రల్ బ్యాంక్ పంపించడం, ఈ కలెక్టర్తో మాట్లాడడం, వీళ్ళతో మాట్లాడడం, అది ఇప్పుడు సాల్వ్ అవుతా ఉన్నది. అట్లా రకరకాల కారణాలతో చిన్న కారణాలే. దాంతోనే 6 లక్షల మంది కుటుంబాలకు ఇంకా రుణమాఫీ కాలే. దాని గురించి ఏం చేసింది ఇప్పుడు ప్రభుత్వం సీరియస్ ఆలోచించి మీరు దయచేసి పత్రికా విలేకరులు మీరు కూడా గమనించండి. మేము ఇచ్చిన జీవోలనే 15 ఆగస్టు తర్వాత ఒక నెల రోజుల వరకు మేము టైం అడిగిన మీ ఫిర్యాదులు అవన్నీ తీసుకుని దాన్ని సాల్వ్ చేయడానికి. ఇవాళ ఫిర్యాదులు తీసుకుంటాం. మండలానికి ఒక నోడల్ ఆఫీసర్ అపాయింట్ చేసినాం. ఏదో మన అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ ఉండనే ఉన్నారు. వాళ్ళకు ఒక యాప్ ఇచ్చినాం, ఫార్మర్ లోన్ లివింగ్ అని ఒక యాప్ ఇచ్చినాం. ఆ యాప్లో వీళ్ళందరూ కూడా కావాల్సిన ఆధారాలు తప్పున్నా కానీ లేకుంటే రేషన్ కార్డు లేకపోయినా ఇంకేదైనా తప్పులు ఉన్నాయి, లేకుంటే ఇంకేదైనా మీ పాస్బుక్ తప్పులున్నా పాస్బుక్లు ఏదైనా అందులో కూడా సర్వే నెంబర్ తప్పున్నా ఏదన్నా సర్వే దానికి ఒక యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆ యాప్ ద్వారా మీ ఇంటింటికి ఎవరికైతే లోన్ ఉందో వాళ్ళ దగ్గరకు వచ్చి లేకుంటే మీరన్నా అక్కడ మరి కన్సర్న్ ఏది మన రైతు వేదిక దగ్గర పోయో లేకుంటే ఇంకెక్కడ పోయి అక్కడ అప్లికేషన్ ఇచ్చుకోమని అడుగుతున్నాం. ఇలా నోడల్ ఆఫీసర్ పెట్టాం. ఎక్స్టెన్షన్ ఆఫీసర్ అయితే ఉండనే ఉన్నారు వాళ్ళ మండలకు 45. సో ఒక వారం రోజులలో మీ అందరి దగ్గర అప్లికేషన్ తీసుకుంటారు. ఎవరి దగ్గర అయితే లోన్ రాలేదో వాళ్ళకి ఖచ్చితంగా ఇంకొక 15-20 రోజుల్లో మీకు ఇంకొక 6-7 లక్షల మందికి ఖచ్చితంగా అందరికి కూడా రుణమాఫీ అవుతుంది. ఎందుకంటే పైసలు ప్రభుత్వం ఆల్రెడీ బ్యాంకులలో డిపాజిట్ చేసింది, కోర్ బ్యాంకులలో ఆల్రెడీ డిపాజిట్ చేసింది. వీళ్ళు కాకుండా ఇంకొక 5-6 లక్షల మంది ఉన్నారు. వాళ్ళు ఎవరంటే 2 లక్షల కంటే ఎక్కువ లోన్ ఉన్న వాళ్ళు. ఇలా బ్యాంకు వాళ్ళు మనం బ్యాంకు లోన్ తీసుకుంటాం. ఎందుకు తీసుకుంటున్నావా లోన్? ఏం చేస్తావా లోన్? మేము దుకాణం పెట్టుకుంటావా, పంట పండించుకుంటావా, దేని కొరకని అడుగుతారు. ఇలా బ్యాంకులు అదే అడుగుతున్నాం. మనం లోన్ తీసుకున్నాం, అప్పన్న చేసి కానీ రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పి ప్రభుత్వమే డబ్బులు లేకుండా కానీ రైతులను అప్పుల నుండి విముక్తి చెయ్యాలా అని చెప్పి మనమే గవర్నమెంట్ అప్పు తీసుకుంటుంది. ఇలా బ్యాంకుల దగ్గరికి అప్పు తీసుకుని రైతులు అప్పు కడదామనే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అప్పు తీసుకోవడానికి కారణం వాళ్ళు బ్యాంకు వాళ్ళు అడుగుతారు, ఏం చేస్తాయా ఈ అప్పు తీసుకొని ఇప్పుడు 5,000 కోట్లు మనం అప్పు తీసుకున్నాం అనుకోండి, ఏం చేస్తాము నా రైతులకు రుణమాఫీ చేస్తామంటే ఒప్పుకోవాడు. మనమేమంటున్నాం, మీకు అంతా కూడా బ్యాంకు మొత్తం రికవరీ చేపిస్తాం, మేము రికవరీ చేసి మేము రైతులకు మాఫీ ఇస్తామంటే అప్పుడు వారు సరే అంటే దాని గురించి మనము 2 లక్షల కంటే పైన ఎవరికైతే ఉన్నదో
వాళ్ళందరూ కూడా ఎక్కువ ఉన్న అమౌంటే ఒక రైతుకు కుటుంబం మొత్తం కలిసి తండ్రికి కొడుకుకు తర్వాత అమ్మకు అందరు కలిసి 2.5 లక్షలు ఉన్నాయి అనుకోండి 50,000 మీరు బ్యాంకులో కట్టండి 2 లక్షల రూపాయలు మీకు మాఫ్ అవుతుంది 5 లక్షలు ఉంటే 3 లక్షలు కట్టండి 2 లక్షల రూపాయలు మాఫ్ అవుతుంది మాఫ్ అయ్యాక తెల్లారే మళ్ళీ మీరు 5 లక్షలు లోన్ తీసుకోవచ్చు మీకు ఏమైందంటే లోన్ రీషెడ్యూల్ అయిపోతుంది రీషెడ్యూల్ అయితే ఏమవుతుంది మీకు ఇంట్రెస్ట్ రేట్ తగ్గిపోతుంది బ్యాంక్ ఒక రికవరీ అవుతుంది మీకు మంచిగా సిబిల్ స్కోర్ అన్ని కూడా పెరుగుతాయి ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్ మనం రీషెడ్యూల్ చేసుకోకపోతే 10% 11% ఉన్నది అదే మీరు బ్యాంకులో రీషెడ్యూల్ చేసుకుంటే ఏమవుతుంది 5% 6% ఉన్నది ఇప్పుడు చాలానే మిత్తే అనుకుంటున్నాం అట్లా మీరు ఎందుకంటే బ్యాలెన్స్ అమౌంట్ కట్టండి కట్టిన తర్వాత మీరు వెంటనే ఒక 2-3 రోజుల్లోనే మీ 2 లక్షలు మీకు వస్తాయి ఎందుకంటే ప్రభుత్వం డబ్బులు బ్యాంకుల దగ్గర లోన్ తీసుకొని కోర్ బ్యాంకు కట్టింది ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు ఇలా బ్యాంకులలో ఉన్నాయి మీరు కట్టగానే వెంటనే మాఫైపోతాయి ఇంకా మీద 2 లక్షల రూపాయలు బ్యాలెన్స్ అమౌంట్ కట్టగానే ప్రభుత్వం ఆలోచన ఈ విధంగా ఉంది ఎన్ని కష్టమైనా కానీ మాట మీద ఉండాలన్నాం ఇవాళ మేము గవర్నమెంట్కి వచ్చినాక ఎన్ని చేసాం ఇవాళ ఒక పంట వస్తాయి ఒక నెల రోజులలో మన కొండూరులో ఇంకా గంట ఒక నెల ముందు వస్తాయి మనకు పంటలు కొండూరు అంటేనే వ్యవసాయం అంటేనే కొండూరు ఇలా గ్రామంలో పెద్ద రైతులు ఉన్నారు ఆదర్శ రైతులు ఇక్కడ మరి కష్టపడి 2 పంటలు పండించి ఇంకా 4 భోజనం పెట్టారు రైతులు వీళ్ళు ఒక నెల రోజుల పంటలు వస్తున్నారు వాళ్ళకు కూడా ఇప్పుడు 500 రూపాయలు మనము చన్నవడ్లకి ఈసారి ఇప్పుడు బోనస్ ఇస్తా ఉన్నాం అంటే వరి ధర ఎంత అవుతుంది 23,100 28,000 అవుతున్నాయి మీరు ఎంత పండిస్తారు నాకు తెలుసు మీరు భూములు మంచి మీరు 30 క్వింటాలు పండిస్తారు ఒక ఎకరానికి అంటే ఎంత అవుతుంది ఒక పంటకు 15,000 రూపాయలు లాభం వస్తున్నది 2 పంటలకు 30,000 రూపాయలు లాభం మీరు లాభం వెళ్ళిపోతుంది మొత్తం పెట్టుబడి వెళ్ళిపోతుంది ఇలా ప్రభుత్వం 500 రూపాయలు సంచికి క్వింటాల్కి 500 రూపాయలు ఎక్కువ ఇస్తున్నది ఇప్పుడు రాబోయే పంట నుండి ఇలా మహిళా సోదరులు ఉన్నారు వాళ్ళకి ఆర్టీసీ బస్సు ఫ్రీ చేసినాం మీకు అందరూ కూడా 200 రూపాయలకే 200 యూనిట్ల కరెంటు ఫ్రీ చేసినాం వ్యవసాయానికి కరెంటు కూడా ఆ రోజు అన్నారు కాంగ్రెస్ కరెంటు ఉండదని ఇక్కడ ఇచ్చినా మనం లాక్బుక్ చూడలే మేమే చూసాం ఇక్కడ 8 గంటలు 12 గంటల కంటే కరెంట్ ఇవ్వలేదు టీఆర్ఎస్ వాళ్ళు ఇవాళ అసలు ఉచిత కరెంట్ ఎవరు ఇచ్చారు 2004లో ఇప్పుడు కాదు ఇలా మనం 24లో ఉన్నాం 20 ఏళ్ల కిందనే ఇలా చాలా మంది ఇంకా పిల్లలు కొంతమంది జూనియర్ చిన్న పిల్లలు పుట్టనే లేదు 20 ఏళ్ల కిందనే రాజశేఖర రెడ్డి గారు మొట్టమొదటి సంతకం పెట్టిండు కరెంట్ ఆ రోజు నుండి ఈ రోజు దాకా మరి రైతులకు కరెంటు ఫ్రీ ఇచ్చిన ఎవరు కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది ఇవాళ రైతులకు కరెంటు ఫ్రీ కాదు ఇంట్లో కూడా గరీబులకు కూడా 200 యూనిట్ల వరకు కరెంట్ ఫ్రీ ఇస్తున్నాం జీరో కరెంట్కు 200 యూనిట్ల వరకు సిలిండర్ 500కే ఇస్తున్నాం ఇవాళ ఇందిరమ్మ ఇల్లు వస్తున్నాయి మళ్ళా ఇల్లు అందరూ కూడా కొండూరు అందరూ కూడా ఇల్లు కట్టిస్తాం అంటే ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాట మీద ఉండాలా మనము మాట మీద ఉండాలా మనము ఎందుకంటే ప్రజాస్వామ్యంలో మరి అంటే ప్రజలకు ఇచ్చిన మాటనే ఇంపార్టెంట్ మనం దేశానికి స్వాతంత్రం తెచ్చినటువంటి పార్టీ తెలంగాణ ఇచ్చినటువంటి పార్టీ ఈ అల్లటప్పి కేసీఆర్ లాగా తాగుబోతు పార్టీ కాదు ఇది కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ మాట మీద ఉంటది అయితే ఏమైంది ఇవాళ మాట్లాడుతున్నారు టీఆర్ఎస్ వాళ్ళు 10 ఏళ్ళు రైతులకు రుణమాఫీ చేయాలి ఇవాళ కోడిగుడ్డు ఈ కలిగినట్టు అవగాహన రాలేదు గీలకు రాలేదు అని ఇస్తామని చెప్తున్నామా 50 నెలలు లేట్ అవుతుంది మీరెవరు పోయింది రైతులకు ఇలా కాకుండా 1 నెలకి ఇస్తాం బతికి మా రైతులు ఎవరాలు ఇలా 22 లక్షల మందికి ఇచ్చినాం ఇంకా 10 లక్షల మందికి ఇయ్యమా కోడిగుడ్డ ఈకలు వేసినట్టు రైతులందరూ తెచ్చబెట్టి ధర్నాలు చేస్తున్నాం అంటే ధర్నాలు చేస్తే రైతులు ఎవరైనా తిరగబడ్డారు ఏం ముఖం పెట్టుకుని వచ్చారా ఇక్కడికి 10 ఏళ్ళు మీరు మోసం చేసింది చాలని మోసం అంటే ఒకటే కాదు గొర్రెల మోసమే చేపల మోసమే రైతు బంధు పేరు మీద పడి భూములకు గుడ్డ గొర్రెలకు ఏది మన రోడ్లలో పోయిన ప్లాట్లు వేసినందుకు దాదాపు మన ఏది ఇచ్చి రైతు బంధు ఇచ్చి 24,000 కోట్లు ఒకటి కాదు 2 కాదు 24,000 కోట్ల రూపాయలు ప్రజాధనం దుర్వినియోగం చేశారు ఈ దుర్మార్గులు టీఆర్ఎస్ ఇవాళ ఇంకా ముఖం పెట్టుకునే 2 రైతులారు మీరు రోడ్ ఎక్కువ కాంగ్రెస్ మోసం చేసినంటే ఎక్కడ మోసం చేసినా ఇంకా దానికి కుల సంఘాలను పట్టుకొని బీడీలు ఇచ్చాడు ఏదో వేసు ఏం చేస్తే ఏమైంది మొన్న 6 కొడితే 500 మంది లేరు ఇంకా వచ్చిన 5 మళ్ళీ మీరు ఎందుకు వచ్చారో ధర్మార్గం తింటీలు పోతాయి ఇది టీఆర్ఎస్ అంటే ఏ మాత్రం సిగ్గు శరం ఏం లేకుండా మరి అదేమంటారు నవ్విపోతారు కదా నాకెందుకు అన్నట్టు మరి ఏం చేసినాం 10 ఏళ్ళు మరి ఎందుకు మాట్లాడారు వాళ్ళు మొన్ననే వచ్చి 6 నెలలు అయింది చేస్తున్నారు పాపం వాళ్ళు ఇంకొక 6 నెలలు చూద్దామని లేదు ఇక ముసలాయన ఉన్నాడు కేసీఆర్ పెద్ద మనిషి ఉన్నాడు గతముకు ఆయన మొన్న ఏమైనా బాగా తాగినట్టున్నాడు కాలు పడ్డాడు కాలు ఎరిగింది ఉన్న ఫామ్ హౌస్ వండుకోవాలి కుట్రలు
ఏమనుకుంటున్నారంటే ఈ ప్రభుత్వం కూలిపోతుంది, ఈ ప్రభుత్వం గాలిపోతుంది. గిరా అదేళ్ళు ముఖ్యమంత్రి చేసిన మనిషి ప్రజల చేత ఎన్నుకోవాలనేటువంటి ప్రభుత్వము 65 సీట్లతో మంచి భారీ మెజారిటీతో అబ్జల్యూట్ మెజారిటీ ప్రజలు ఇస్తే ఈ ప్రభుత్వం మంచిగా ఉండాలా, ప్రజలకు సేవ చేయాలా, కావాలంటే నువ్వు ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలి. ఏంటంటే ఈ పనులకు ఇట్లా ఏది ఇట్లా చేయాలా, ఈ అనుభవం ఉండి 10 ఏళ్ళు చేసినావు కాబట్టి చెప్పాలా. కానీ ప్రభుత్వం కూలిపోతుంది, ప్రభుత్వం అట్లయితుంది, ఇవో మాటలు మాట్లాడేది అంటే కుట్రలు కుతంత్రాలు. అదేమన్నా నక్కకున్న బుద్ధి అన్నట్టు ఎప్పుడు మంది సాగు కొట్టుకుంటారు. అట్లా వీళ్ళు అంటే ఏమంటే ఇప్పుడు ఇవాళ ప్రజలు మీకు తీసి బండ కూర్చుని ఇంకా మళ్ళీ ఎవరు మీరు కేసీఆర్ ఎవరు, వాళ్ళ కొడుకులు ఎవరు, వాళ్ళు ఇంకా ఇప్పుడు ఏమైతే ఇలా కవిత రిలీజ్ అయినట్టు మొన్నడానికి ఏడున్నా తెలుసు కదా మీ కవిత అక్క ఏడున్నాయి. ఇప్పుడు 6 నెలలు ఇంకా రిలీజ్ అయింది. మళ్ళీ అన్న పోతాడో మరి వాళ్ళ బావ పోతాడో వాళ్ళ తల్లి పోతాడో ఓడి పోతాడో తెలియదు. కానీ ఇంకా ఎందుకంటే మస్తున్నాయి వాళ్ళు చేసిన పనులు మస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు టెలిఫోన్ టాపింగ్ చేసారు. ఆ టెలిఫోన్ టాపింగ్ లో భార్య భర్తలు మాట్లాడుకుని విన్నారంట. అదే ఆ సంస్కృతి. మనం అంటే ఏం ఎటు పోతుంది, ఏం చేసిండు, గొర్రెలలో స్కామే, పేదలకు 3 ఎకరాలు పొలం ఇస్తున్నారు అది ఇయ్యలే, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తున్నారు ఇయ్యలే, రైతుల రుణమాఫీ వస్తుంది అది చేయాలి ఇయ్యాలి అల్లచ్చి మాట్లాడుతున్నారు 10 ఏళ్ళు ముంచిన వాళ్ళు. అందుకని మీరు అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. రైతులారా, కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతుల ప్రభుత్వము, కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల ప్రభుత్వము, కాంగ్రెస్ పార్టీ అంటేనే మహిళల ప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యం ఇది. కాబట్టి మీరందరూ కూడా ఈ దొంగలు చెప్పే మాటలు నమ్మకండి, కొంచెం టైం ఇవ్వండి. తప్పకుండా అన్ని దరఖాస్తులు అందరు రైతుల దగ్గర తీసుకుంటాం. అందరు కూడా 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఇవాళ ధరణి నా కొండూరు అంటేనే గుర్తుకొస్తే ధరణిలో 5 కోట్లు తిన్నారు. అప్పుడు 5 కోట్లు మీ కొండూరులోనే ఎకరం భూమికి ఎంత వసూలు చేసింది మీకు తెలుసు కదా. నేను మాట్లాడినప్పుడు నేను టీఆర్ఎస్ లో ఉండి ఎమ్మెల్సీగా ఉండి కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడేందుకు రైతుల పక్షాన నిలబడాలని దాన్ని ఇంకో తర్వాత మిమ్మల్ని కొంచెం దబాయించి చేసి అది క్లోజ్ చేశారు. కానీ అటువంటి దరిద్రమైన ధరణి తెస్తే ఇవాళ మేము ప్రభుత్వం అన్ని సాల్వ్ చేస్తా ఉన్నాం. ఇలా ధరణి ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయినాయి. పార్ట్ బి ఉంది. ఇంకా పార్ట్ బి అంటే అసెంబ్లీ ల్యాండ్లు, టెంపుల్ ల్యాండ్స్, వర్క్స్ భూములు, లేకుంటే ఇంకా ఏది ఫారెస్ట్ భూములు, ఇవన్నీ పొడి భూములు ఇవన్నీ కూడా సాల్వ్ చేయడానికి ఇవాళ రెవెన్యూ చట్టం కూడా తెస్తున్నాం. రెవెన్యూ చట్టం అంటే కేసీఆర్ తయారు చేసినట్టు, ధరణి భూమి తయారు చేసినట్టు, రామాయణ కోసం తయారు చేసినట్టు కాదు. ప్రతి రైతు దగ్గర పోయినాం. మీ దగ్గర కూడా రైతు వేదికలలో మీటింగ్ పెట్టినాం. రైతు బంధు ఎట్లు ఇవాళ మన వచ్చే రెవెన్యూ చట్టం ఎట్లా చేయాలని మన కలెక్టర్ ఆఫీస్ కూడా మీటింగ్ పెట్టినాం. అంటే అందరు సలహాలు తీసుకొని ధరణిలో కూడా ఇవాళ మార్పులు చేర్పులు చేస్తున్నాము. రెవెన్యూ చట్టాన్ని మారుస్తున్నాము. మీ అందరి వ్యవసాయం సంబంధించిన భూముల అది కూడా అన్ని కూడా సమస్యలన్నీ కూడా మీకు తీర్చి అందరూ కూడా ఇవాళ పూర్తి భూముల సమస్య ఉన్నది, ఫారెస్ట్ భూములు ఉన్నది, FR యాక్ట్ ఉన్నది, ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా ROR యాక్ట్ కూడా మళ్ళీ మారుస్తున్నాం మనము. సో ఈ విధంగా భూ సమస్యలు తీరడానికి కానీ మరి ప్రభుత్వం కూడా చిత్తశుద్ధితో పనిచేస్తా ఉన్నది. అలా అది మీరు గమనించండి, మీరు ఆలోచించండి. అలా అక్కడ ఎట్లుండే గడిల పాలన ఉండే, ఎమ్మెల్యేలకు ఎంట్రీ లేదు. ఇలా మీరు సెక్రటరీ పోయి చూస్తే రోజు 1000 మంది, ఒక్కొక్క మంత్రి దగ్గర 100 మంది ఉంటున్నారు. ప్రజాపాలన వచ్చింది అక్కడ. మరి ఇక్కడ మీకు అంత స్వాతంత్రం ఇంత మంచి ఉంటే మీ వాళ్ళు ఎవరో రెచ్చగొడుతున్నాం కాదు. ఇక బీజేపీ వాళ్ళు అయితే వాళ్ళు ఏం చేస్తారో ఏమంటే చెప్పరు. పోనీ ఏం చేశారో 5 ఏళ్ళంటే 10 ఏళ్ళ మోడీ గవర్నమెంట్ ఏమే కదంటే చెప్పరు. లేదా బాలరామాన్ని కట్టినాము అక్కడ అక్షంతలు పంపిస్తాము, నిధులు వేసుకోండి, మేము ఓట్లు వేయండి. అసలు అరవింద్ అనేటువంటి మీ ఊరికి ఎప్పుడు నచ్చిందా? మరి ఎట్లా మరి ఇప్పుడు కరెంటు బిల్లు ఏమో కాంగ్రెస్ మాఫీ ఇవ్వబట్టాయి, రైతులకేమో రుణమాఫీ ఇవ్వబట్టాయి, పంట పండించిన దానికి 500 బోనస్ ఇవ్వబట్టాయి, మరి సిలిండర్కి 500 ఇస్తే, ఆర్టీసీ బస్సు ఫ్రీ ఇస్తే, ఇంటికి కరెంటు ఫ్రీ ఇస్తే, అన్ని వేసి మళ్ళీ ఇంకా మళ్ళీ మీరు కూడా ఆలోచించాలి. కాంగ్రెస్ ఎందుకంటే ఇప్పుడు ఇందిరమ్మ పార్టీ మరి మీ అందరూ దయదర్శనం నేను ఇక్కడ ఉన్నా, మీరందరూ గెలిపించారు కాబట్టి మీ ముందు నేను నిలబడియాలి ఎమ్మెల్యేగా. నాకు వేరే వ్యాపారాలు ఏం లేవు. ఉన్న దవాఖాన కూడా నేను కిరాకి ఇచ్చేసాను. మీకు అందరికీ కూడా తెలుసు, కొండూరుకి వెళ్ళి ఇంటింటికి నా పేషెంట్ ఉన్నాయి. ఇలా మీకు ఒకటే మాకు అవకాశం ఇచ్చి మీకు సేవ చేయడానికి తప్పితే ఇంకేం లేదు. అందుకే నేను గంగనే చెప్పిన 24 గంటలు నా ఫోన్ అందుబాటులో ఉంటుంది. మీరు ఏ కష్టమైనా నష్టమైనా నాగారని తప్పకుండా నేను ఆదుకుంటానని చెప్పిన. కొండూరు గ్రామం అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం. ఎందుకంటే చుట్టూరుగా పచ్చడి పొలాలు, వాగులు, వంకలు, మరి కష్టపడే రైతులు ఇక్కడ చాలా ఆనందంగా ఆహ్లాదకరంగా ఉంటుంది. కాబట్టి మీ కొండూరు గ్రామస్తుల పైన ప్రత్యేకంగా ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది. అదేవిధంగా మరి కొండూరు గ్రామంలో కొన్ని సమస్యలు చెప్పారు. ఒకటి మోడల్ స్కూల్ వరకు రోడ్డు అడిగిండు,
అది కూడా ప్రపోజల్ పెట్టాము. తర్వాత ప్రోగ్రామ్ టెంపుల్ దగ్గర వాటర్ అన్నారు, బోర్ అన్నారు, తప్పకుండా చేపిస్తున్నది. తర్వాత ప్రైమరీ స్కూల్లో బాత్రూమ్ కావాలన్నారు, స్కూల్లో కాంపౌండ్ కావాలన్నారు. ఇవన్నీ చాలా చిన్న చిన్న సమస్యలు తప్పకుండా మేము రాసుకున్నాము, తప్పకుండా చేసి పెడతాము. అదేవిధంగా పిసరగొట్ట కాండకు రోడ్ అన్నారు, అది కూడా రోడ్డు కూడా చేపిస్తాము. తర్వాత విలేజ్ మెయిన్ రోడ్ ఇక్కడ నచ్చడం కూడా మంత్రి అడిగిరు, తప్పకుండా అది కూడా మేము దాన్ని కూడా చేసి పెడతామని చెప్పి సందర్భంగా కోరుకుంటాం. మరి ఇక్కడ మూల మీద బ్రిడ్జ్ దగ్గర ఒకటి ఇది ఉంది, మనకు రోడ్డు మీద బ్రిడ్జ్ కూడా కావాలంటే దాని మీద బ్రిడ్జ్ కూడా మేము ప్రపోజల్ పెడతాం. ఆర్ఎంపీ రోడ్లో తర్వాత డెఫినెట్ గా హై లెవెల్ బ్రిడ్జ్ వస్తుంది. ఇవన్నీ చేసుకుంటాం. తప్పకుండా కొంచెం టైం ఇవ్వండి. మేము వచ్చి 6 నెలలు అయింది, ప్రభుత్వంలో అన్ని అప్పులపాలు చేసిపోయింది కేసీఆర్. ఇది ఎట్లున్నాయంటే బాగా తాగి అప్పు చేసి తండ్రి చనిపోతే ఎట్లుంటుంది, కొడుకుకి ఎన్ని బాధలు ఉంటాయి, అట్లా ఉన్నారు మన కాంగ్రెస్ పార్టీ బాధలు. కాబట్టి కొంచెం ఓపిక పట్టండి. మీరు గెలిపించిన పార్టీ, మీరు ఇచ్చిన అధికారమే కాబట్టి మీరు కొంచెం ఓపిక పట్టి చేస్తే తప్పకుండా ఇయ్యడం కాకుండా ఒక 6 నెలల కన్నా కానీ ఇవన్నీ నేను తప్పకుండా అన్ని కూడా చేసి పెడతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇంకొకటి రోడ్ ఏదైనా కూడా ఎస్సీ కమ్యూనిటీ హాల్ పోయిందంటున్నారు, అది కూడా తప్పకుండా దాన్ని కూడా మీరు ల్యాండ్ చూసుకోండి, మేము దీనికి ఇస్తాం. అది కాకుండా మరి ఇది కాలువ గురించి కూడా రోడ్ డ్రైవింగ్ అంతా కూడా అక్కడ అంటున్నారు. ఇక్కడ దాన్ని కూడా 5 నెలలు 5 రోజులు కానీ తప్పకుండా చేసి పెడతాం. మీకు 100 రోజులు ఏం చెప్తా చేస్తా. మీ ధైర్యంలో అంతే అట్లా మీ ఆశీర్వాదం, మీ ధైర్యం అంతసేపు, నాకు శక్తి ఉన్నంతసేపు డెఫినెట్ గా మీకు సేవ చేస్తూనే ఉంటాం. కాబట్టి మీరు అందరూ కూడా కోరుకునే ఒకటే, మీరు మరి కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండండి చెప్పి కోరుకుంటూ, మరి ఇక్కడ గోడౌన్లు కట్టుకున్నాం. మీకు ఏదంటే అన్ని కూడా ఇప్పుడు మీ కొందరికి ఇంకా కానుక కూడా ఇచ్చింది. మీకు గెలిచిన తర్వాత ఆయన చిన్న వాళ్ళు అతను ఉండే చూస్తే చిన్న ఉన్నాడు కానీ మొత్తం అన్ని అవకతవకలు అన్ని లంగదండలే. అలా మీ సొసైటీ ఇక్కడ వచ్చినాక అన్ని సెండ్ చేస్తా ఉన్నాం. ఆ సీఓ కూడా సస్పెండ్ చేయించినాం. మీ ఊరికి చైర్మన్ చేసినాం, మీ ఊరికి చైర్మన్ చేసినాం అంటున్నా. మీ ఊరికి బాగా వచ్చినాం కాబట్టి మరి మీరు అందరూ కూడా తప్పకుండా మన అందరూ కూడా జీవిస్తారు, భవిష్యత్తులో కూడా మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటూ మీకు అందరి దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను. జై కాంగ్రెస్.